Upgrade your style this season. Get massive discounts on essentials. Shop the Freedom Sale today. రష్యా ఉక్రెయిన్ యుద్ధం పరాకాష్ఠకు చేరడం, దీని వెనకాల యూకే, బ్రిటన్ అంటే యాండీ బర్న్హామ్ అంటూ కొత్త ప్రైమ్ మినిస్టర్ హ్యాండ్ ఉంది అనేది రష్యా ఆరోపణ. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ అయితే ఇప్పుడు లండన్పై పోసిడాన్ బోల్గరాడో న్యూక్లియర్ సబ్మెరైన్ ఉపయోగించి రేడియేషన్ కానీ సాతాన్-2 మిసైల్ ఉపయోగించి లండన్ పేల్చేయడానికి కానీ పూనుకుంటున్నాడా అన్నట్టు రష్యా వార్నింగ్ ఉండడం. మరి ఉక్రెయిన్ తరపున అయితే బ్రిటన్ ఏమంటుంది, మేము అన్వేవర్డ్ సపోర్ట్ ఇస్తాం, తిరుగులేని సపోర్ట్ ఇస్తాం, ఉక్రెయిన్ మా సపోర్టులో ఎటువంటి సందేహం లేదు, మేము ఇస్తాం అన్నట్టు రష్యాతో ఆమె తుమ్మి తేల్చుకోవడానికి యాండీ బర్న్హామ్ కొత్త ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే ఉవ్విళ్ళు ఊతున్నారు. అంటే ఇప్పుడు రష్యా లండన్పై పగ తీర్చుకోబోతుందా, నాటో దేశాలపై అటాక్ చేయబోతుందంటే తప్పకుండా జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ద గ్రేట్ మిలిటరీ పవర్ రష్యా యొక్క క్యాపిటల్ మాస్కో అనేది తీవ్రమైన అటాక్లకు గురవుతుంది. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడైతే 882 మిలిటరీ డ్రోన్లు తర్వాత రోజు డీప్ స్ట్రైక్ అనమాట, ఈ న్యాన్ అనే యూకే డ్రోన్లు ఉపయోగించి ఆయన అటాక్ చేస్తున్నాడు. అంటే యూకే హెల్ప్ చేయడం వల్ల ఉక్రెయిన్ ఇప్పుడు మాస్కో మీద దాడి చేయగలుగుతుంది. అకార్డింగ్ టు రష్యా యొక్క న్యూక్లియర్ డాక్ట్రిన్ ప్రకారం అతను అణ్వస్త్రాలు ఉపయోగించే పరిస్థితి కూడా ఉంది అనేది మనకు అవగతమవుతుంది. అంటే మూడవ ప్రపంచ యుద్ధానికి వేదిక వెన్యూ సిద్ధమైనట్టే అనేది మనం చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఈ విషయానికి ఇంకా డీప్గా మనం వెళితే ఇప్పుడు యాండీ బర్న్హామ్ యూకే కొత్త ప్రైమ్ మినిస్టర్గా రీసెంట్గా రావడం జరిగింది. ఈయన ఏంటంటే ఉక్రెయిన్ తన సపోర్ట్ని విస్తృతపరిచినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ $996 మిలియన్, అంటే ఆల్మోస్ట్ $1 బిలియన్ విలువైన ఒక స్ప్రింగ్ ప్యాకేజ్, మిలిటరీ ప్యాకేజ్ ఉక్రెయిన్కి ఇవ్వడం జరిగింది యూకే. దీని కింద న్యాన్ అనే ఒక డీప్ స్ట్రైక్ డ్రోన్ల సప్లై జరుగుతుంది. ఇది ఏంటంటే 1,50,000 డ్రోన్ల సప్లై యూకే ఉక్రెయిన్కి చేస్తుంది. ఈ న్యాన్ ఇవేంటంటే డీప్ స్ట్రైక్ 150 మైళ్ళు, అంటే ఆల్మోస్ట్ 250 కిలోమీటర్ల దూరం పాటు ఇవి డీప్ స్ట్రైక్ చేయగలిగితే. ఇది యూకే తన సైబర్ వార్ఫేర్ BAE అనే ఒక డిఫెన్స్ కంపెనీ తయారు చేసి ఇచ్చింది. ఈ డ్రోన్లు ఉపయోగించి ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటు బొల్గరాడో అనే ఒక సిటీ మీద అటాక్ చేశాడు. రష్యాలో వైల్డ్ బెర్రీస్ అనే ఒక అతిపెద్ద ఒక వేర్ హౌస్ని అటాక్ చేయడం, అక్కడ అపోకోలిప్స్ టైపు మంటలు రావడం, తర్వాత మాస్కో ఎయిర్పోర్టు, మాస్కో మీద భయంకరమైన అటాకులు చేస్తున్నాడు. ఇవేంటంటే రష్యా ఎంత కూలగొట్టినా ఈ స్వామ్ డ్రోన్లాగా ఈ డ్రోన్లు వెళ్ళి కొడుతున్నాయి అనమాట. ఏదో ఒక డ్రోను టార్గెట్ని రీచ్ అవుతుంది. అంటే రష్యా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. రష్యా రాజధాని మాస్కోయే దాడులు గురవుతుంది. ద గ్రేట్ మిలిటరీ పవర్ 5,500 అణ్వస్త్రాలు కలిగి, హైడ్రోజన్ బాంబులు ఉండి, జార్ బాంబులు ఉండి, బొలుగరాలు లాంటి మిసైల్ ఉండి, న్యూక్లియర్ టెక్నాలజీలో, న్యూక్లియర్ ట్రైడ్లో తిరుగులేని శక్తి ఉన్న రష్యా రాజధాని దాడికి గురవుతే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ మీద విపరీతమైన ప్రెజర్ ఉందని తెలుస్తుంది. అందుకే యూకేకి రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ విపరీతమైన వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ వార్నింగ్ ఏంటంటే నాటో మీద దాడి అన్నట్టుంది. ఇప్పుడు లండన్ పరిస్థితి ఏది, యూకే మేమైతే సపోర్ట్ చేస్తామన్నట్టు మాట్లాడుతుంది. అంటే మరి రష్యా ఉవ్విళ్ళూతి ఏంటి అంటే గత 2-3 సంవత్సరాలుగా రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, రష్యా విదేశాంగ శాఖ మంత్రి లావ్రోవ్, రష్యా మిలిటరీ చీఫ్లు, రష్యా ఫార్మర్ ప్రెసిడెంటు వ్లాడిమిర్ పుతిన్కి చాలా క్లోజ్ ఎయిడ్ అయిన మెద్వదేవ్ ఆయన ఏమని వార్నింగ్ ఇచ్చాడంటే లండన్ను కొన్ని 100 మీటర్ల లోతైన న్యూక్లియర్ రేడియేషన్ సునామీలో ఇరుక్కుపోతుంది జాగ్రత్త అని. అంటే ఏంటి, బొల్గరాడో అనే ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ ద్వారా ప్రయోగించే పోసిడాన్ అనే ఒక టార్పిడోను ఉపయోగిస్తారు. ఈ పోసిడాన్ ఏంటంటే 100 నాట్ల స్పీడ్ తోటి వెళ్ళి ఏం చేస్తుందంటే ఈ లండన్ తీరంలో థేమ్స్ నది యొక్క ముఖద్వారం దగ్గర పేలితే 3 మెగాటన్ల హైడ్రోజన్ బాంబు అనేది పేల్చగలిగిద్ది ఆల్మోస్ట్. ఆ బాంబుతో న్యూక్లియర్ సునామీ వస్తుందన్నమాట. ఆ సునామీ కొన్ని 100 మీటర్ల ఎత్తులో ఉండి లండన్ ముంచేస్తారు. లండన్ ఏంటంటే రేడియేషన్ సునామీలో మునిగిపోద్ది బొలుగరాడో న్యూక్లియర్ సబ్మెరైన్ ద్వారా ప్రయోగించే పోసిడాన్ అనే టార్పిడో ద్వారా. అదొకటి. లేదా సాతాన్-2 ఇదేంటంటే 208 టన్నుల బరువైన న్యూక్లియర్ మిసైల్ అనమాట. ఇంత శక్తివంతమైన మిసైలు ప్రపంచంలో ఎవరికీ లేదు. ఇండియాలో ఉన్న అగ్ని-6 ఈ సూర్య ఖండాంతరిక్ష పనులు 100 టన్నులు 70 టన్నులే. అమెరికా మైన్యూట్ మ్యాన్ కూడా 100 టన్నుల దాకానే. ఈ చైనా యొక్క డాంగ్ ఫెంగ్ 41 కూడా ఆల్మోస్ట్ 150 టన్నులే.
కానీ ఇది 208 టన్నుల జార్ బాంబుని తీసుకెళ్తుంది. ఇది ప్రయోగిస్తే యూకే ఆల్మోస్ట్ సగం యూకే ఇంకా భూమి మీద కనపడదనమాట. అంతటి తీవ్రమైన శక్తి ఇప్పుడు పుతిన్ వాటి బయటకు తీసినట్టు తెలుస్తుంది. వాటిని సంసిద్ధం చేయడం 60 న్యూక్లియర్ సబ్మెరైన్స్లో 900 అణ్వాయుధాలు సిద్ధం చేసి రెడీగా ఉన్నాడు. మరి యూకే ఇంకా వీళ్ళు ఉక్రెయిన్ ద్వారా డ్రోన్లు అటాకులు చేస్తే రష్యా అధ్యక్షుడు ఇటు పోలాండ్ మీద రీసెంట్గా KH-101 న్యూక్లియర్ ఒక సబ్మెరైన్స్ ఒక బాలిస్టిక్ మిసైల్ని కూడా ప్రయోగించాడు. అంటే ఇటు స్కాండినేవియా, లెనిన్గ్రాడు, లేకపోతే ఇటు ఎస్తోనియా, లాత్వియా, లిథుయేనియా, యూకే, ఈ ఫ్రాన్స్ల మీద ఆయన ప్రత్యక్ష దాడి చేసే సందర్భం ఉంది. కాబట్టి ఉక్రెయిన్ జెలెన్స్కీని యుద్ధం విరమణకి వెళ్లకుండా ఆయన ఇంకా ఎంకరేజ్ చేసి ఆయుధాల ద్వారా రష్యా అంటే ఉక్రెయిన్ వెనకాల నాటో దేశాలుండి రష్యా మీద ప్రయోగించడం, అది కూడా మాస్కో మంటల్లో ఉండేటప్పటికీ ఇక పుతిన్ డేరింగ్గా ఇప్పుడు నాటోని అటాక్ చేస్తున్నాడా అనిపించే విధంగా ప్రస్తుత పరిస్థితి అక్కడ యుద్ధ వాతావరణం ఉంది. ఇప్పుడు 5వ సంవత్సరంలోకి ఇది ఎంటర్ అయింది. చాలా డేంజరస్ స్థాయి, పరాకాష్ఠకి యుద్ధం చేరిపోయింది. రష్యా కూడా తన యొక్క ఒరిష్నిక్, కింజాలు, జెర్కాన్ లాంటి మిసైల్తో కీవ్ని అటాక్ చేస్తుంది, కార్కేవ్ని అటాక్ చేసింది. అదేవిధంగా ఒడిశా అనే ఒక బ్లాక్ సీ నల్ల సముద్రంలో ఉన్న ఈ ఉక్రెయిన్ పోర్టును కూడా భయానకంగా అటాక్ చేయడం జరిగింది. ఉక్రెయిన్ మంటల్లో ఉంది, కానీ అది తేరుకున్న తన ఫ్లెమింగో మిసైల్స్, ముఖ్యంగా నాటో దేశాలు ఇచ్చిన మిసైల్స్ ద్వారా, డ్రోన్ల ద్వారా అటాక్ చేస్తుంది. రష్యా ఎన్ని కూల్చినా కొన్ని టార్గెట్ రీచ్ అవుతుంది. కాబట్టి ఇక రష్యా డైరెక్ట్గా ఉక్రెయిన్ కాదని ఉక్రెయిన్కి సపోర్ట్ చూస్తున్న నాటోనే అటాక్ చేసే పరిస్థితి ఈరోజు అక్కడ యుద్ధ వాతావరణం. ఇదే నిజమైతే మాత్రం అది 3వ ప్రపంచ యుద్ధం. ఎందుకు అంటే అకార్డింగ్ టు రష్యన్ న్యూక్లియర్ డాక్ట్రిన్ ఒకటి ఉంటుందండి. రష్యా ఏ పరిస్థితిలో న్యూక్లియర్ వెపన్ వేస్తుంది అంటే మాస్కో మీద ఇక యుద్ధంలో గెలవలేని పరిస్థితి వచ్చినప్పుడు, దేశ సమగ్రత సమైక్యతలకి డేంజర్ వచ్చినప్పుడు అది న్యూక్లియర్ అస్త్రం తీస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి రష్యాలో కనిపిస్తుంది. మాస్కోలో చూస్తే ఎక్కడికక్కడ ప్రళయకాలం లాంటి మంటలు ఈ యొక్క ఆయిల్ రిఫైనరీలని, ఎయిర్పోర్ట్ని, ఎయిర్ క్రాఫ్ట్ని ఉక్రెయిన్ పేల్చేస్తుంది అనమాట. ఇక రష్యా యుద్ధంలో ఓడిపోయే పరిస్థితి అవుతుంది ఇదే విధంగా ఉక్రెయిన్ రెచ్చిపోతే. ఎందుకంటే ద గ్రేట్ నాటో 32 దేశాల నాటో కూటమి ఉక్రెయిన్ వెనకాల ఉండడం అంటే రష్యా ఒంటరిగా యుద్ధం చేస్తుంది. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఇక రష్యా ఊరుకుంటే మాత్రం కుదరదు. కాబట్టి రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఏదో ఒక సమయంలో నాటో మీద భీకరమైన దాడి చేసే అవకాశం ఉంది. ఇలా దాడి చేస్తే ఆర్టికల్ 5 ప్రకారం నాటో దేశాలు రష్యా మీదకి దాడి రావాలి. అంటే ఏంటి, 3వ ప్రపంచ యుద్ధం అనివార్యత, ఇన్నవైటబుల్ సిచ్యువేషన్ అనేది అక్కడ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. తగ్గాలి అంటే డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి ఈ ఉక్రెయిన్ అణిచేసి జెలెన్స్కీతో ఒప్పందం చేయించాలి, లేదా అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ప్రస్తుత స్థితిలో ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ఎక్కువగా జెలెన్స్కీని ఎంకరేజ్ చేయడంలే, కేవలం నాటో దేశాలైన ఫ్రాన్సు, జర్మనీ, ఈ బ్రిటన్ ఎక్కువగా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. కాబట్టి ఉక్రెయిన్ జెలెన్స్కీ తగ్గకుండా యుద్ధం చేస్తున్నాడు. కేవలం యూరోప్లో ఉన్న నాటో దేశాల వల్లే రష్యాతో యుద్ధం జరుగుతుంది. వ్లాడిమిర్ పుతిన్, ట్రంప్ ఆల్రెడీ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. కాబట్టి జెలెన్స్కీని డైరెక్ట్గా అటాక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జెలెన్స్కీ సావడానికి డైరెక్ట్ ఆయన మీద అటాక్ చేయొచ్చు, లేదా నాటో మీద డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. ఏ సమయంలోనైనా ఇటువంటి పరిస్థితి అక్కడ దాపురించింది. Upgrade your style this season. Get massive discounts on essentials. Shop the Freedom Sale today.